24 నెలల కాలంలో రాష్ట్రంలో రైతులు పడుతున్న బాధలు చూసి ఈ ఈ రాక్షసుడు పాలనలో జరుగుతున్న విధ్వంసం చూసి కేసీఆర్ గారు తట్టుకోలేక 2 సంవత్సరాల పాటు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని వాళ్ళ అవకాశం దాటిపోయింది. వాళ్ళ అరాచకాలని బయటపెట్టడానికి కేసీఆర్ గారు బయటకు వచ్చారు. ఇలా జరిగే ప్రెస్ మీట్లో 24 నెలల కాలంలో రైతులు పడుతున్న గోస, విద్యార్థులు పడుతున్న గోస, నిరుద్యోగుల సమస్య, ముఖ్యంగా ప్రాజెక్టుల మీద జరుగుతున్న మోసాన్ని బయటపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం అనేది కుట్టాడు తెచ్చుకున్న తెలంగాణని బంగారు తెలంగాణ బాటలు వేసిన కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు పెడుతున్న అనుముల రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కార్యకర్తలు కూడా సిద్ధమై ఇంతమంది వచ్చారు. కేసీఆర్ గారిని ముఖం చూసినాక మాకు ఎంత సంతోషం అనిపించిందంటే, మాకేం కాదు ఇవాళ గ్రామ పంచాయతీలో ఊళ్ళల్లో ఏ ఎమ్మెల్యేలు ప్రచారం చేయలే, ఎంపీలు ప్రచారం చేయలే, మంత్రులు కూడా చేయలే, కానీ స్వచ్ఛందంగా 4,000 పైగా గ్రామ పంచాయతీ గెలిపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ముఖ్యమంత్రి ప్రచారం చేసే కాడ కూడా ఓడగొట్టిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి జరుగుతున్న విధ్వంసాన్ని, విద్వేషాన్ని, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధల్ని తట్టుకోలేక సార్ బయటకు వచ్చారు. సార్ చెప్పే మాటలు వింటాం, వీళ్ళు ఊళ్ళో పోయి కూడా చెప్తాం. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కారు గుర్తు మీద చేత్తోనే వాళ్ళు చేతి పార్టీ వాళ్ళే కారు కేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 24 నెలల కాలం జరిగింది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకురు. గురుకుల పాఠశాలలో విద్యాశాఖ మంత్రిగా ఈయన కనీసం పెట్టుకోకుండా 126 మంది చచ్చిపోయారు. ఆటో కార్మికులు 150 మంది చనిపోయారు. అప్పులు బాధలయ్యి ఆత్మహత్య చేసుకున్న రైతాంగాల బాధలు ఇని చెలించిపోయి కేసీఆర్ గారు బయటకు వస్తే ఇంకేదో అంటాడు ఒకడు, కేసీఆర్ గారు పని అయిపోయింది. పని అయిపోలేరా, మీ పని పట్టడానికి వచ్చిండు. ప్రజల బాధలు అవసరం లేదు ముఖ్యమంత్రికి అనుముల రేవంత్ రెడ్డికి. ఒకటే ఆయన బాధ, సినిమా వాళ్ళతో ఫోటోలు దిగాల, ఫుట్బాల్ వాళ్ళతో ఫుట్బాల్ ఆడాలా. అప్పుల పాలైన అన్న రాష్ట్రంలో 200 కోట్లు పెట్టి ఎందుకు ఫుట్బాల్ ఆడిపించిండు? ఫుట్బాల్ నువ్వు మెస్సీతో ఆడినావు, కానీ నీతో ఆడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాం, రాసి పెట్టుకో. మీరు ఈ రాష్ట్రంలో 24 నెలల కాలంలో ఏ వర్గం సంతోషంగా ఉందంటే అనుముల రేవంత్ రెడ్డి దొంగల ముఠా వరకు మాత్రమే సంతోషంగా ఉంది. అందరూ కేసీఆర్ గారు చూస్తే నీళ్లు గుర్తొస్తాయి. మా చెరువులు నిండినాయి, మా చెరువులు ఇలా జమ్మి పుట్టిపోతున్నాయి, మా పొలాలు వద్దు సార్, నీళ్ళు వద్దు సార్, కరెంట్ వద్దన్న కాలం నుంచి కరెంటు కావాలన్నా ఇవ్వట్లేదు, నీళ్లు కావాలన్నా పెట్టట్లేదు. రేవంత్ రెడ్డి పేరింటేనే కన్నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంద్ వచ్చింది, కాలం నీళ్ళు వచ్చినాయి, కరెంటు వచ్చినాయి. కష్టకాలంలో రైతాంగాన్ని రాజు చేసింది కేసీఆర్. అయితే రైతును గోసపుచ్చుకొని రైతులు ఆత్మహత్య కారణమైండు ఈ అనుముల రేవంత్ రెడ్డి దొంగల ముఠ. ఎవరు బాగుపడరు? అనుముల రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తప్పితే ఎవరైనా బాగుపడరా? అల్లుడు కోసం, ఆదాని కోసం, ఈయంకుడు కోసం, ఎవరి కోసం పనిచేస్తున్నావు తప్పితే ఈ తెలంగాణ బిడ్డల్ని కోటేసిన పాపానికి ఏమైందంటే విద్వేషం. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కొట్లాట, చెట్టు కట్టేసి కొట్టమంటాడు, మానవ బాంబులు వేయమంటాడు, పేగులు మెల్లేసుకోంటాడు. అరే పనికి మాలినోడా, నువ్వు పదవిలోకి వచ్చింది ప్రజలకు మేలు చేయాలి, విద్వేషం కాదు. ఈ రాష్ట్ర ప్రజలు పనిమంతుడని తాలిస్తే పెళ్లి చేసుకోవాలని తాలితే గొంతు కూరు పెట్టుకుని పిచ్చోడు లెక్క గొంతు కూరు పెట్టుకున్నట్టు దీని పరిపాలన. ఇప్పుడు పిచ్చోడికి తాలిస్తే పెళ్లి చేసుకోరానంటే గొంతు కూరు పెట్టుకుని వచ్చినట్టు ప్రజల ప్రాణాలు తీస్తుంది. తప్పితే పదవి ఎక్కినాక ఈ రాక్షసుల వల్ల ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. దయచేసి ఇప్పటికైనా గ్రామ పంచాయతీలో మేలుకూరు, రేపు పట్టణంలో మేలుకుంటారు. ఈయన పని పెట్టడానికి, ఈయన ఫుట్బాల్ ఆడడానికి జనం సిద్ధంగా ఉంటారు. గ్రామ పంచాయతీల ఎలక్షన్లో జరిగినటువంటి అటాక్స్ని మీరు ఎలా చూస్తారు? అరే ముఖ్యమంత్రి మానవ బాంబులే పేరుని, దాడులు చేరి, తొండలు వదులుని, చెట్టు కట్టేసి కొట్టన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తారు? సర్పంచ్ మేము గెలిచినాం, ఉప సర్పంచ్ నానే ఎత్తుకపోతారు ఒక్కొక్కరిని. మీరు వీడియోలో చూసినట్టుంది. దాడులు, కొట్లాటలు, కేసులు. ఒకవేళ ఏదో డ్రా సిస్టమో మా వాళ్ళు ఎవరైనా గెలిచి ఉంటే, ఒక ఓటుతో గెలిచి ఉంటే అరే అట్ట గెలిపిస్తావు, మనంగా అధికారంలో ఉంది అని 6 రోజులు సస్పెండ్ చేయడం, అధికారం సస్పెండ్ చేయడం. ఇప్పుడు నిన్నమన్నా గెలిచిన మా వాళ్ళని తీసుకుపోయి కానులు కప్పుతారు. నేనేమన్నానంటే, చేసుకున్నామే మన పెళ్ళాం అవుతుంది, ఏ కనపడదల్లా నా పెళ్ళాం అంటే చెప్పు తీసుకుంది అంటారు. అందుకే నీ సర్పంచులు నీ వాళ్ళు అవుతారు, నిన్ను చూసి ఎవరు వేయలేదు. దయచేసి రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాక 24 నెలల కాలంలో ఏదైనా ప్రాజెక్టు కట్టిండా? మొన్న ఏదో చెప్తుండే టీవీలో అందరూ మీలాంటి మేధావులందరూ కూర్చొని మాట్లాడుతుంటే, సొరంగాలు తీసిన హైదరాబాద్లో పంపింగ్ చేయడానికి నీళ్లు పెట్టినా అని చెప్తున్నాను. అరే సన్నాసి, 24 నెలల కాలంలో ఎస్ఎల్బీసీలో చచ్చిన 8 మంది శవాలు తీయలేకపోయినావు. సొరంగాలు ఏడదోయినావు. ఈ ముఖ్యమంత్రి 24 నెలల కాలం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిండా? ఏదో చెప్తాడు, ఇంకేదో మాట్లాడతాడు. ఎందుకు ఏం మాట్లాడుతుందో తెలియదు. మతి పనిచేస్తుందా, మైండ్ పనిచేస్తుందా? కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తాడు. ఆనవాళ్ళు జరిపే 5 నిమిషాలకే కేసీఆర్ పేరు ఎత్తుతాడు. కేసీఆర్ అదంటాడు, ఇదంటాడు. కేసీఆర్ అప్పులు చేయలే, ఆస్తులు పెంచిండు, ఆదాయం పెంచిండు, అభివృద్ధి చేసిండు. ఈ రాష్ట్రాన్ని వీళ్ళు రావణ కాష్టంలో ఉంటే రామరాజ్యం స్థాపించిండు. కేసీఆర్ పేరు చెప్తే ఎవరు దెబ్బ తగిలితే అమ్మ అంటారు,
ఆకలి అయితే పలానా దేవుని మొక్కుంటారు, ఆపదైతే ఆ పలానా అల్లానో జీసస్ రామున్న మొక్కుతారు. ఇవాళ ఇల్లు కూడా కొడితే కేసీఆర్ బాబు అడును అని అంటారు. ఊర్లలో యూరియా సమస్య ఎక్కువగా కనపడింది, కానీ ఈ ఎలక్షన్ ఆ ఎఫెక్ట్ ఎందుకు పడలేదు? ఇప్పుడు యూరియా వాళ్ళే ఓటేస్తారనే ఆలోచన కాదు. ఒక గ్రామాల్లో ఎట్లుంటుందంటే అక్కడ భౌగోళిక స్వరూపం, అక్కడ పనిచేసే క్యాండిడేట్ కార్యకర్తలు వాళ్ళు పనిచేయగలుగుతారని చూస్తారు. రేవంత్ రెడ్డి ముఖం చూసి వేయలేదు. నిజంగానే యూరియా సమస్య గురించి మాట్లాడితే ఇవాళ రాష్ట్రంలో రైతాంగం రైతు బంధు కోసం అడుక్కుంది, రుణమాఫీ కోసం అడుక్కున్నాం, కాలం నీళ్ళ కోసం అడుక్కున్నాం, కరెంటు కోసం అడుక్కున్నాం, లాస్ట్కి పంట పొలాలకేసి యూరియా బత్తాల కోసం కూడా అడుక్కున్నాం. రైతుల్ని అడుక్కునే దాకా తీసుకొచ్చింది అనుమల రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన అనుకున్నాం యూరియా బత్తాల వల్ల కాలేదు, యూరియా బత్తాలకి యాప్ పెట్టని చెప్తున్నాం. రేపు సస్తే సెల్ఫీ అడుగుతున్నట్టుంది. రేపు ఈ రైతులు యూరియా బత్తాలు కావాలంటే యాప్ ఓపెన్ చేసి బుక్ చేయాలంట. రేపు రైతులు చచ్చిపోతారు, ముఖ్యమంత్రి వచ్చి సెల్ఫీ తీసుకొని రైతు బీమా ఇస్తున్నట్టుంది. ఎందుకు ఇవన్నీ పొరపొర బుద్ధులన్నీ? యూరియా బత్తాల సమస్య ఉంది, కాలం నీళ్ళ సమస్య ఉంది, రైతులకు పండించే పంటను కొనలేని సమస్య ఉంది. ఇంకా డిసెంబర్ 21వ తారీఖు కూడా కాలం నీళ్ళు వదిలే యాసంగి. రైతు భరోసా వేయాలి ఈ పాటికల్లా. ఎప్పుడు తెచ్చుకోవాలా మాల్ మసాలా, ఎప్పుడు చల్లాలి, ఎప్పుడు నాటు పెట్టాలా? ఈ రైతు కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకరు. కాబట్టే ఎండిపోయిన పొలాలను సంతోషపడతారు ఆయన, పంట ఎండిపోతే బాధపడతారు కేసీఆర్ నీళ్ళని చూస్తే కేసీఆర్ గుర్తొచ్చినట్టే, కన్నీళ్ళు చూస్తే ఇలా కన్నీళ్ళు కారణమైన రేవంత్ రెడ్డి వల్ల ఇలా ఏ వర్గం బాగుపడలేదు. ఈ ఎండిపోతున్న పొలాలను చూసి ఈయన ఆనందపడతారు, వెంచర్లు వేసుకోవచ్చు, భూములు అమ్ముకోవచ్చు. రైతును ఏడిపించే రాజ్యం ఉందా? ఈయన రైతు కాదు. అందుకే మా తాత పోలీస్ పటేలు, మా నాన్న పోలీస్ పటేలు, నేను పోలీస్ పటేలు లేదా అంటే కాలేదు. కాబట్టి నేను అందరిని గుద్దుతా ఉండు. మెస్సీ పక్కన ఎవడెవడు ఉంటే వాడిని గుద్దుతుండు బౌన్సర్ లెక్క. నువ్వు మొన్న పదవి వచ్చింది సార్ అంటే ఓంగాడికి జీవితకాలం చేసిన ఓంగాటే నేను ఐపీఎస్ అంటున్నాను. ఐపీఎస్ మరి గవర్నమెంట్ డ్యూటీ ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి చేయాలా? నువ్వు చెడ్డీ వేసుకొని బాల్ కొట్టగానే ఒక బాల్ ఇటు పోతుంది, ఒక బాల్ ఇటు పోతుంది. వాడు పిచ్చో లెక్క చూస్తున్నాడు మెస్సీ గారు, ఈడు ఓడరా బాబా అని. మేము కూడా ఏమంటే పరిపాలన కూడా ఈ కొట్టిన బాల్ లెక్కనే పోతుంది. ఆనవాళ్ళు నీ జరిపేయడం కాదురా బాబు, నీ ఆనవాళ్ళు కాదు, నీ పార్టీ ఆనవాళ్ళు లేకుండా పోతుంది. పల్లెల్లో 4,000 మంది వేసిన వాళ్ళు రేపు 40,000 మంది అవుతారు. గ్రామ పంచాయతీ ఎంపీటీ సెలక్షన్లో మా వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో నిండు కుండ లెక్క అవుతారు. చూసుకోబెట్టి రాసి పెట్టుకోరి, వద్దన్న ఓడైనా సిద్ధంగా ఉన్నారు. కోరుకుంటారు కేసీఆర్ గారు 2 సంవత్సరాలు అని. నువ్వు మంచి చేస్తే, తులం బంగారం ఇస్తే, రుణమాఫీ చేస్తే, కాలం నీళ్ళు ఇస్తే, కరెంట్ ఇస్తే, పంట పండిందని కొంటే, సీసై ఎకరానికి 7 క్వింటాల పత్తి కొంట అంటే ధర్నా చేస్తుంటే నువ్వు ఎక్కడ లేవు. కష్టకాలంలో కనపడడానికి అనుమల రేవంత్ రాడు. రాసి పెట్టుకోరి, కష్టం వస్తే కన్నీళ్ళు ఎదురడానికి వస్తే కేసీఆర్ మాత్రమే వస్తుంది.